వేడి వేడి ఇడ్లీలో పల్లీ చట్నీ వేసుకొని తింటే ఎలా ఉంటుందో ఒకసారి అయితే కామెంట్ చేసేయండి. ఇది ఎలా చేశానో పూర్తి ఫుల్ వీడియో మొత్తం చూడండి. నేనైతే ఇండియాలో మనకి దొరికినట్టు ఇక్కడైతే మనకి ఇలాగా ఇడ్లీ పల్లీ చట్నీ అయితే దొరకవు. అట్లయితే దొరుకుతాయి కానీ అంత టేస్ట్ అయితే ఉండవు. నేను ఎప్పుడు చేసుకున్నా ఇంట్లోనే ఇలా చేసుకుంటాను. చూసారు కదా, పప్పు బియ్యం అయితే నానబెట్టుకున్నానండి. నేను తెలియక ఫస్ట్లో ఇండియాలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాక కూడా బియ్యం ఎన్ని నానబెడితే పప్పు కూడా నేను అంతే నానబెట్టేసి వేసేదానండి. దానివల్ల మనకి అట్లయితే బాగా వచ్చి కాదు. ఇక్కడ కడప వాళ్ళు ఉండేవారు, వాళ్ళు వేసేవారు అట్లు. వాళ్ళ అట్లేమో గుల్లగా మెత్తగా వచ్చి నేను వేసినట్లేమో పల్చగా రేక్ అంటుకుపోయి అలా ఉండి ఏంటి ఎలా వస్తున్నాయని చెప్పి వాళ్ళు అడిగితే వాళ్ళు బియ్యం నువ్వు ఎన్నేస్తున్నావు అని చెప్పి అడిగారు. నేను బియ్యం ఎన్నేస్తే నేను పప్పు అంతే వేస్తున్నానని చెప్పేదాన్ని. వాళ్ళు అన్నారు బియ్యం పప్పు ఒకేలా వేయకూడదు, 2 గ్లాసులు పప్పు బియ్యం వేస్తే 1 గ్లాసులో సగం పప్పు వేసుకోవాలని చెప్పారు. నేనైతే